హాయ్ ఫ్రెండ్స్, వీరాస్ ఇంటర్డే తెలుగుకి స్వాగతం. నిన్న మనం ఏం చెప్పుకున్నామంటే నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ గ్యాప్ అప్ అయ్యిందంటే లోయర్ లోస్ చేసిందంటే మీరు ఇమీడియట్గా ఏం చేయమని చెప్పాను నేను? ఏదైనా బై పొజిషన్స్ ఉంటే ఎగ్జిట్ చేయమని చెప్పాను. ఓకే, సో చూసారా ఇక్కడ మీరు చూసారంటే ఇలా వచ్చేసి ఇలా పైకెళ్ళి ఇలా వచ్చి మనకేం చేసిందంటే ఈ లోని బ్రేక్ చేసింది. సో ఈ లోని బ్రేక్ చేసినప్పుడు వెంటనే పొజిషన్స్ తీసుకోకపోయి ఉంటే మటుకు మీకు చాలా లాస్ వచ్చి ఉండేది. అండ్ ఇక్కడ ఎవరైనా షార్ట్ పొజిషన్ తీసుకున్నా కానీ అఫ్ కోర్స్ నేను షార్ట్ పొజిషన్ తీసుకోమని చెప్పలేదు, ఎందుకంటే మనకి ఇక్కడ చాలా సపోర్ట్స్ ఉన్నాయి. ఇంత సపోర్ట్స్ బ్రేక్ చేస్తాయని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ డ్యూ టు సమ్ వార్ కైండ్ ఆఫ్ జియో పొలిటికల్ రీజన్స్ ఏదో ఈ స్వింగ్ వచ్చినట్టుంది. నాకు ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ తెలియదు. మనం న్యూస్ చూస్తే అది మ్యాటర్ అర్థమైపోతుంది. కానీ బట్ అట్ ద ఎండ్ ఏమైందంటే మనకి ఒక హయ్యర్ హై ఫామ్ అయింది, అంతేనా కదా? ఇక్కడ హయ్యర్ హై ఫామ్ అయింది. సో ఇప్పుడు మన స్ట్రాటజీ రేపటికి ఎలా ఉండబోతుంది? నిఫ్టీలో కూడా సేమ్ పరిస్థితి అండి. గ్యాప్ అప్ అయింది, ఇట్లా కిందికి పడింది. ఇప్పుడు మన రేపటి స్ట్రాటజీ ఎట్లా పెట్టుకోవాలి అంటే ఇక్కడ మీరు చూసారంటే ఇక్కడ ఒక హయ్యర్ హై ఫామ్ అయింది కాబట్టి కొత్తగా హయ్యర్ హై ఫామ్ కావాల్సిన పని లేదు రేపు మనం ట్రేడింగ్ చేయడానికి. సింపుల్గా ఈ హైని క్రాస్ చేసింది అంటే ఓకే, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి కానీ కొంచెం స్లైట్ గ్యాప్ అప్ కానీ డైరెక్ట్గా ఇక్కడ మనకు ఓపెన్ అయ్యి దీన్ని క్రాస్ చేసింది అంటే మనం అప్పుడు దీన్ని స్టాప్ లాస్గా పెట్టుకొని ఎంట్రీ అనేది తీసేసుకోవచ్చు. ఇప్పుడు దగ్గర మనకి 38,200 ఆర్ 190 వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అలా కాకుండా భారీ గ్యాప్ అప్ కానీ కొంచెం దీని పైన గ్యాప్ అప్ కానీ అయ్యింది అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎట్లా బిహేవ్ చేస్తుంది? ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసి ఈసారి ఎక్కువ లో రాకూడదు, వెంటనే కొంచెం కిందికి వచ్చేసేసి కొంచెం వెళ్ళాలి. కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఓపెనింగ్ క్యాండిల్ యొక్క లోని బ్రేక్ చేసి మళ్ళీ కిందికి వచ్చింది అంటే ఓపెనింగ్ క్యాండిల్ యొక్క లోన్ అంటే 15 మినిట్స్ క్యాండిల్ తీసుకోండి, ఓపెనింగ్ క్యాండిల్ దాని యొక్క లోని బ్రేక్ చేసి మళ్ళీ కిందికి వచ్చిందంటే కొంచెం వోల్టైల్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో అప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా చూసుకుని అంటే కొంచెం మనకి ఇక్కడ కన్ఫర్మేషన్ ఇట్లా ఏదైనా చేసేంత వరకు వెయిట్ చేయడం బెస్ట్, ఆర్ ఎల్స్ కొంచెం ఇక్కడ టైం స్పెండ్ చేసి బ్రేక్ ఇస్తే బెస్ట్. అట్లా కాకుండా మనకు ఓపెనింగ్ డైరెక్ట్గా ఇట్లా ఒక 15 మినిట్స్ క్యాండిల్ అయిపోయిన తర్వాత కింద ఓపెనింగ్ క్యాండిల్ యొక్క లోని బ్రేక్ చేయకుండా కొంచెం కిందికి వచ్చేసేసి పైకి వెళ్ళింది అంటే మటుకు రేపు ఖచ్చితంగా ఇమీడియట్గా పొజిషన్స్ తీసుకుంటే దీన్ని బ్రేక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయండి, ఈ రెసిస్టెన్స్ని. గ్యాప్ అప్ అయితే నేను చెప్పేది. సో గ్యాప్ అప్ అయినప్పుడు ఓన్లీ కండిషన్ ఏంటంటే మనకి మరీ ఎక్కువ కిందికి రాకూడదు. మరీ ఎక్కువ కిందికి వచ్చిందంటే మళ్ళీ ఇక్కడ కొంచెం మనకి రెసిస్టెన్స్ ఫేస్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో కొంచెం కిందికి రావాలి, ఎస్పెషల్లీ ఓపెనింగ్ అనేది బ్రేక్ చేసిందంటే కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవడం బెస్ట్ బై సైడ్ గ్యాప్ అప్ అయితే. అలా కాకుండా ఫ్లాట్గా ఓపెన్ అయితే చెప్పాను కదా, మనకి ఇంకా ఆల్రెడీ ఇక్కడ హయ్యర్ హై చేసింది కాబట్టి మళ్ళీ సపరేట్గా మనము హయ్యర్ హైకి వెయిట్ చేయాల్సిన పని లేదు, డైరెక్ట్గా పర్చేజ్ అనేది చేయొచ్చు. అలా కాకుండా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి కిందికి వచ్చిందంటే ఫస్ట్ 37,550 అనేది బ్రేక్ చేయకూడదు. ఓకే, ఇన్ కేస్ అది బ్రేక్ చేసింది అంటే అది బ్రేక్ చేసిన తర్వాత దాని పైకి వెళ్ళి మళ్ళీ దీన్ని టచ్ చేసి బ్రేక్ చేసింది అంటే ఇమీడియట్గా ఇక్కడ 37,400 దగ్గర మీరు పొజిషన్స్ తీసుకోవచ్చు. దగ్గర 37,200 వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే ఈజీగా ఉంటాయి. ఓకే, ఇంకా కొంచెం అగ్రెసివ్గా ఉన్న వాళ్ళు ఇది వచ్చి ఇక్కడ 37,550 బ్రేక్ అయితేనే పొజిషన్ తీసుకున్నా కానీ ప్రాబ్లం లేదు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే 37,400 అంటే 150 పాయింట్స్కి మనకి మళ్ళీ ఒక సపోర్ట్ అనేది వస్తుంది. ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్స్ వస్తుంది. అఫ్కోర్స్ బ్రేక్ ఈవెన్ దగ్గర కానీ మనము లిటిల్ బిట్ లాసెస్లో కానీ మిస్ కావచ్చు, కానీ అక్కడ తీసుకుంటే మనకు కొంచెం తొందరగా పొజిషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇట్లా వచ్చినప్పుడు మనం ఇది బ్రేక్ అయిన వెంటనే పొజిషన్ తీసుకున్నామంటే మనకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో మీ రిస్క్ అపిటైట్ని బట్టి మీరు అక్కడ పొజిషన్ తీసుకోవాలో వద్దా అనేది డిసైడ్ చేసుకోండి. గ్యాప్ డౌన్ అయ్యింది అనుకోండి, గ్యాప్ డౌన్ ఎక్కడైనా కానీ అంటే దీన్ని బ్రేక్ చేసి కానీ దీని కింద కానీ ఎక్కడైనా కానీ కొంచెం చూడండి నెగిటివ్ సినారియో కోసం. అంటే ఎందుకంటే కొంచెం గ్యాప్ డౌన్ వచ్చినప్పుడు కొంచెం పైకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ కిందికి వెళ్ళేటప్పుడు వెంటనే ఇమీడియట్గా పొజిషన్ అయితే తీసుకోండి. లేదు మీరు స్టాప్ లాస్ ఎక్కువ పెట్టుకుంటాను నాకేం ప్రాబ్లం లేదు అనుకుంటే దీన్ని బ్రేక్ ఇచ్చిన వెంటనే మనము గ్యాప్ డౌన్ అయితే దీన్ని బ్రేక్ ఇచ్చిన వెంటనే మనము పొజిషన్స్ తీసుకోవచ్చు. అంటే మళ్ళీ పైకి వచ్చినా కానీ మీరు పొజిషన్ హోల్డ్ చేసే విధంగా ఉండాలి, లేదా మళ్ళీ దాన్ని బ్రేక్ చేసినప్పుడు ఎప్పుడో మీరు ఎంట్రీ తీసుకున్నా కానీ ప్రాబ్లం లేదు. సో అది బ్యాంక్ నిఫ్టీ గురించి. ఇంకా నిఫ్టీ గురించి మనం చూసామంటే నిఫ్టీలో కూడా సిమిలర్ ప్యాటర్న్ అండి. మనకి పైనుంచి కిందికి పడింది, మళ్ళీ ఇప్పుడు వచ్చేసేసి హయ్యర్ హై చేసింది నీట్గా. సో మనకి ఆల్రెడీ బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ మనకి ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది కాబట్టి రేపొద్దున దీన్ని బ్రేక్అవుట్ ఇచ్చిన వెంటనే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి దీన్ని బ్రేక్అవుట్ ఇచ్చిన వెంటనే మనం ఏం చేస్తామంటే పొజిషన్స్ తీసుకుని ఉంటే దగ్గర 17,500 వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అట్లా కాకుండా గ్యాప్ అప్ అయ్యిందంటే మటుకు జస్ట్ వెయిట్ చేయండి, మరీ ఎక్కువ డౌన్ రాకూడదు. దీనికి ఎక్కువ డౌన్ రావడానికి కూడా స్కోప్ లేదు. ఖచ్చితంగా ఇక్కడైతే ఖచ్చితంగా బౌన్స్ బ్యాక్ అయ్యి పైకి వెళ్ళిపోవాలి. అప్పుడు మీరు హయ్యర్ హై బ్రేక్ చేసినప్పుడు ఇక్కడ కూడా పొజిషన్ తీసుకోవచ్చు. ఓకే, కానీ గ్యాప్ అప్ మరీ హెవీగా అయ్యి ఓకే ఓపెనింగ్ యొక్క లోని క్రాస్ చేసి ఇట్లా పైకి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా పొజిషన్ తీసుకుంటే బెస్ట్. ఇక్కడ అంటే స్టాప్ లాస్ హిట్ అయ్యి ఆర్ ఎల్స్ మళ్ళీ కిందికి వచ్చి సైడ్ వేస్ వెళ్ళే ఛాన్సెస్ కూడా లేకపోలేదు. సో అందుకని జాగ్రత్తగా అంటే ఓపెనింగ్ క్యాండిల్ యొక్క లో బ్రేక్ చేస్తున్నాయి కిందికి గ్యాప్ అప్ అయ్యి. అట్లా కాకుండా మనకి కిందికి వచ్చింది అనుకోండి ఇట్లా
కిందికి వచ్చినప్పుడు మనకి ఇక్కడ వచ్చేసేసి ఈ బ్యూటిఫుల్ సపోర్ట్ వచ్చేసేసి 17,200 అండి. దాన్ని అయితే బ్రేక్ చేయకూడదు. ఓకే, ఫ్లాట్గా వచ్చి ఇక్కడ కొంచెం మనకి బ్రేక్ ఇచ్చిన వెంటనే మీరు పొజిషన్ తీసుకుంటా అన్నా కానీ ఓకే. సో ఈ లెవెల్స్లో 17,300 వీళ్ళు ఎవరైనా అగ్రెసివ్ ట్రేడర్స్ ఉంటారు కదా, అగ్రెసివ్ ట్రేడర్స్ అయితే 17,300లోనే పొజిషన్ తీసుకోవచ్చు. ఎందుకంటే అది కిందికి రావద్దు. ఫస్ట్ వాళ్ళు కిందికి వచ్చి దీన్ని క్రాస్ చేసింది అంటే మటుకు ఖచ్చితంగా 17,200 అయితే ఖచ్చితంగా క్రాస్ చేస్తుందండి. ఇది బ్రేక్ చేసింది అంటే 17,250 అది బ్రేక్ చేసిందంటే 17,200 బ్రేక్ చేయడం దానికి పెద్ద మ్యాటర్ కాదు. సో ఇది బ్రేక్ అయిన వెంటనే పొజిషన్స్ తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు. లేదా ఇంకా అగ్రెసివ్ అంటే 17,300 క్రాస్ అయిందంటే నెగిటివ్ క్యాండిల్ ఫామ్ అయిన వెంటనే పొజిషన్స్ తీసుకోవచ్చు. అలా కాకుండా గ్యాప్ డౌన్ ఏదైనా అయ్యి దీని కింద కానీ దీన్ని బ్రేక్ చేస్తూ కానీ 17,200ని బ్రేక్ చేస్తూ కానీ దీని కింద కానీ ఓపెన్ అయిందంటే మనకి 17,100 అనేది నెక్స్ట్ టార్గెట్ అండి. అంతవరకు ఈజీగా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇదే అండి రేపటి అనాలిసిస్. మళ్ళీ రేపు మండే అనాలిసిస్ తో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, బాయ్.